అబద్ధికులందరినీ పుట్టించేది ఎవడు? సాతానుగాడే. మేము స్వతంత్రులమని అంటున్నారు, కానీ మీకు తెలియదు మీరు దాసులు, మీరు బానిసులు. దేనికి? పాపానికి. నీలో అసూయ ఉందా? నువ్వు అసూయకు బానిసుడు. నువ్వు ఏ పాపమునకు లొంగి ఉన్నావో ఆ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నీ మీద కంట్రోల్ చేసేది ఆ పాపమే. నువ్వు తప్పించడానికి వీల్లేదు. మద్యపాని ఉదయం పిల్లల మీద ఒట్టేస్తాడు, భార్య మీద ఒట్టేస్తాడు. అమ్మ చచ్చినా ఇక నేను దాని జోలికి పోను, చాలా నష్టం జరిగింది, నిన్న రాత్రి వచ్చి నేను అన్ని పగలగొట్టానా, అయ్యో మన ఇల్లంతా ఇట్లయిపోయింది, ఎంత ఘోరం, నేను ఇంకా అసలే చేయనమ్మా అని చెప్పి తల మీద చేయి పెట్టి ఒట్టేస్తాడు. సాయంత్రం 4 అయ్యే వరకు గడగడగా వనగడం మొదలవుతుంది. ఈసారి వెళ్ళగా బయటికి పోతాడు. పోయి మనసులో గట్టి నిర్ణయం ఉంది, ఈరోజు నేను అటు పోను. కానీ ఆ పాత బోర్డు దగ్గరికి పోయే వరకు తెలియకుండా కాలు అలా జారి లోపలికి పోతాడు. లేని పైసలు అప్పు తీసుకొనైనా తాగేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. నిన్న చేసిన దానికన్నా అధ్వానమైన పనులు ఈరోజు చేస్తాడు. తెల్లారి లేచి మళ్ళీ ఏడ్చుకుంటూ ఒట్టేస్తాడు. మనిషి పాపమునకు దాసులు అని వారికి అర్థం కావడం లేదు. ఏ పాపం నిన్ను ఏలుతుందో ఆ పాపానికి నువ్వు దాసుడు సహోదరా. అందులో నుంచి నువ్వు విడుదల పొందాలి. ఈ స్వాతంత్ర్యం కుమారుడు మాత్రమే మీకు ఇవ్వగలడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప నిన్ను వెంటాడుచున్న, నిన్ను పీడిస్తున్న ఈ శోధనల నుండి నీకు జయం సాధించదు. నువ్వు స్కానింగ్ చేసినా, నువ్వు ఎక్స్రే తీసినా, బ్లడ్ టెస్ట్ చేసినా, నువ్వు అన్ని టెస్టులు చేసినా డాక్టర్ గారు చెప్తారు యు ఆర్ ఆల్ రైట్, పర్ఫెక్ట్, నీకేమీ ప్రాబ్లం లేదంటారు. కానీ నీ లోపల తిరుగుచున్న ఆ సమస్యలు ఉన్నాయా, అది నీకు మాత్రమే తెలుసు. డాక్టర్ గారు స్టెత్ పెట్టి చూస్తారు, పర్ఫెక్ట్ అంటారు, అన్ని స్కానింగ్ ఓకే. కానీ మీ లోపల ఒక పాపపు దురాశ, ఒక అపవాది సంబంధమైన ఒక ఆలోచన, ఒక భయపట్టించు ఒక అనుభవం, రాత్రి పడుకుంటే పీడకలలు, ఇవన్నీ నిన్ను వెంటాడుచున్న విషయం పాపం డాక్టర్కి తెలియదు. వారు అన్ని పైన చూస్తారండి, మీకేం ప్రాబ్లం లేదండి, మీరు చాలా పర్ఫెక్ట్గా ఉందండి, మీరు అనవసరంగా మీరు యాంగ్జైటీతో ఉన్నారండి అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. అస్తమానం పడుకుంటారు. మీ తలపైకి రేవరు, ఎందుకంటే ఆ టాబ్లెట్ మత్తు అలాగూ ఉంటుంది. మీరు లేవగానే మళ్ళీ మీరు ఇదే పని చేస్తారు. ఎందుకు తెలుసా? లోపల ఉన్న ఆ దురాత్మ మీ నుండి పోలేదు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు ఏ పాపం చేస్తున్నారో ఆ పాపానికి మీరు దాసులై ఉన్నారు. దేవుని సత్యాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు అంటున్నారు. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసేది. మెడిసిన్ మనకు ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అందిస్తుంది, కానీ దేవుని ప్రసెన్స్ మనలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండడానికి, శాంతి సమాధానమును అనుభవించడానికి దేవుడు తన కృపను మీకిచ్చి మీ ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదివినట్లయితే దాని 3వ వచనంలో ప్రభు చెప్పుచున్నాడు, అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితిరి. వారు నీ వాక్యము గైకొని నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితినని నమ్మిరి గనక నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవి అని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పరమ తండ్రితో
మాట్లాడుచున్నప్పుడు ఈ మాటలన్నీ అద్భుతంగా తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. నిత్య జీవమును గురించి ఆయన మాట్లాడుచున్నాడు. నీవు నాకు ఇచ్చిన మాటలను నేను బోధించినప్పుడు దానిని నమ్మిన నీ ప్రజలకు నేను నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాను, వారు నీవారై ఉన్నారు అని పరమ తండ్రికి చెప్తున్నారు. వారు ఇక మీదట ఈ లోకులు కారు, వారు నీ కోసం ప్రతిష్ఠింపబడిన వారు, నేను నీకు అప్పగించాను అని చెప్తున్నారు. ఆయన కలిగిన జ్ఞానాన్ని ఆ ప్రజలకు అందచేసి వారిని ఆశీర్వదిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దాని 10వ వచనం మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు ఈ మాట తెలియపరుస్తున్నారు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు తెలియపరచుచున్నారు, ఏ విధమైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నేను ఆయన శ్రమలలో పాలివాడనయ్యాను. నాకు కలిగిన లాభములన్నిటినీ నేను పెంటకు సమానంగా ఎంచి ఉన్నాను. ఆయనను గూర్చిన జ్ఞానం, ఆయన పునరుత్థానమును గూర్చిన జ్ఞానం, అది తెలుసుకోవడానికి నేను ఇష్టపడుచున్నాను అని తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ అద్భుతమైన ఆనందాన్ని ఇది మనము అనుభవిస్తూ ప్రభువుకు స్తోత్రం చెల్లించి ఆయన పునరుత్థానపు శక్తిని గ్రహించు వారిగా ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. కొలోసి పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు కొలొస్సీ పత్రికలో కొలొస్సీలో ఉన్న విశ్వాసులతో ఏమంటున్నారు? దేవుని గూర్చిన జ్ఞానములో మీరు అభివృద్ధి పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ నిమిత్తమై నేను ఎడదగక చేయుచున్న ప్రార్థన నేను మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారును సత్క్రియలు చేయుటకు ఆసక్తి కలిగిన వారిగాను మీరు ఉండుట కొరకు దేవుని విషయమైన జ్ఞానమందు మీరు అభివృద్ధి పొందాలని నేను నిరంతరం నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? కంటి కనబడిన వాటి గురించి అన్నిటి గురించి ముచ్చట్లు పెట్టుకొని మనం మన విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. దేవుడేం ఆశిస్తున్నాడు? పునరుత్థానపు శక్తిని గూర్చి, ఆత్మవరములను గూర్చి, దేవుని ప్రేమను గూర్చి, దేవుని నిత్య రాజ్యమును గూర్చి శ్రేష్టమైన అవగాహన కలిగిన వారిగా మనం జ్ఞానమంతు మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుచూ ఉంటే ఈ సిల్లీ మ్యాటర్స్లోనే మన మైండ్ అంతా కూడా మనం పెట్టేశాం. ఈ క్షణభంగురమైన జీవితం కొరకు ఆలోచన చేసుకుంటూ ఉంటే ఇది జుప్ అని వెళ్ళిపోయేది, ఇది నిలిచి ఉండేది కాదు.
నిలిచి ఉండేది ఆయన కృప మాత్రమే. దీని లోపల నివసించుచున్న ఆ మనుష్యుడు పరిపక్వత కలిగిన వాడిగా ఎదగాలని దేవుడు కోరుచున్నారు. మనం 24 గంటలు మనం ఏం ఆలోచన చేస్తున్నాం? వీడిని తృప్తిపరచాలని. ఈ మధ్యప్రదేశ్ మాత్రం తృప్తి పొందితే చాలదు. సెంటర్ తృప్తిగా ఉండాలి. హల్లెలూయా. గనక ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మన జ్ఞానములో అభివృద్ధి పొందాలి. నశించిపోయే ఆహారం గురించి ఆందోళన చెందు వారిగా కాకుండా దేవుని రాజ్యమును గూర్చిన ఉత్తమమైన దర్శనము పొందడానికి దాహం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నారండి. మీరందరూ క్రీస్తులో పరిపూర్ణులు కావాలనేదే దేవుని కోరిక. పౌలు గారి ఆకాంక్ష అదే, యేసు ప్రభుని ప్రార్థన అదే. ఆయన మన కొరకు నేడు విజ్ఞాపన చేసేది కూడా దాని కొరకే. పైనున్న వాటి గురించి ఆలోచించండి, పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని గురించి తలంచుకోండి అని మనకు చెప్తుంటే పైనున్నది ఏది మనకు కనిపించడం లేదు. మనకి కిందున్నది అన్ని పురుగులే మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా పురుగులు తిరిగేదే మనకు కనబడుతుంది. అది మనకేమీ అభివృద్ధి కలగజేయదు. అది మనలని వెనకకు లాగేది, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది. వాళ్ళని మర్చిపోండి, వీళ్ళని మర్చిపోండి, వాళ్ళ ముచ్చట్లు మర్చిపోండి. మీరు దేవుని కొరకు మీరేమవ్వాలో అని దేవుడు మీ గురించి ఏం కలలు కన్నాడో వాటిని పొందడానికి మీ మనోనేత్రములు వెలిగింప చేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు మీ మనోనేత్రములను వెలిగింప చేసినప్పుడు మీరు దేవుని విషయమై జ్ఞానులుగా మారుతారు, స్తోమత కలిగిన వారిగా మారుతారు. అప్పుడు మీరు దిగులు పడరు. మీరు ఈ కింద తిరుగుతున్న వాటిని గురించి మీరు చూస్తూ ఒక భూదద్దం తీసుకొచ్చి దాని దగ్గర పెట్టారనుకో, పురుగులన్నీ పులులుగా కనబడతారు మీకు. ఆ పురుగులన్నీ మీకు ఎట్లా కనబడతాయి? పులుల్లాగా కనబడతాయి. కాబట్టి వాటి వైపు పోకు, పైనున్న వాటి గురించి ఆలోచించండి. ఈ లోకంలో మనల్ని చెడగొట్టేది, పడగొట్టేది, అభివృద్ధి లేకుండా చేసేది ఈ లోక సంబంధమైన సమస్త కార్యాలు. ఇక్కడ మనం జీవించుచున్నప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు పైనున్న వాటి గురించి ఆలోచించాలి. ఒక ఓడలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి నీళ్ళు లేకుండా ఓడ నడపలేమండి. నీళ్ళు అవసరమా? నీళ్ళు అవసరమే. ఆ నీళ్ళు నీవు పయనం చేయడానికే. నీళ్ళు నీ ఓడలో ప్రవేశించిందనుగో, అది ఎప్పుడు మునిగిందో మునిగిపోతుంది. లోపలికి నీళ్లు రాకుండా ఏం చేసుకోవాలి? బయటికి దాన్ని పారపోసుకోవాలి. నువ్వు ఈ లోకంలో సంచరించుచున్నా లోకమంతా నీలోనికి వచ్చిందనుకో, నువ్వు దేవుని సంతోషపెట్టలేవు, దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించలేవు. గనక దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఇక్కడ ఉంచారు. నేను అందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉండాలని నేను ఆశిస్తున్నాను. I just want to be a blessing to my family, to my society, to my community, to my neighbors. I want to become a blessing. ఇది మీ మనసులో ఎల్లప్పుడూ ఉండనివ్వండి. ఎందుకంటే ఇక్కడికి మనం ఏం తీసుకురాలేదు, ఇక్కడి నుంచి మనం ఏమీ తీసుకొని పోము. ఇక్కడ ఉన్నది తాత్కాలికమైన జీవితం. కక్ష, కోపం, విమతం, విభేదం ఇవన్నీ మనం పెట్టుకోకూడదు. వాటన్నిటినీ వెనకకు వదిలేసేయాలి. మనం ముందుకు సాగిపోవాలి. ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్లో అటెండ్ అవుతున్నటువంటి వాడు ఇటువంటి జాకెట్లు, ప్యాంట్లు, బూట్లు అన్నీ వేసుకొని పోయాడు అనుకో, ఈత కొట్టలేడు. స్విమ్మింగ్ ట్రాక్ దగ్గర నిలబడిన అమ్మాయిలను, అబ్బాయిలను మీరు చూసారా? కొంచెం బట్టలు వేసుకొని, అది కూడా శరీరానికి టైట్గా ఉంటుంది, దానికెళ్ళి ఎయిర్ బబుల్స్ పోనీయరు. అందులోకెళ్ళి వాటర్ ఎంటర్ అయిందనుకో వేగం తగ్గుతుంది. అందుకే వారు వెనకకు లాగే ప్రతిదీ కూడా వదిలేసి వారిని ఏమాత్రం ఆటంకపరచని వస్త్రం, టైట్గా ఉన్న స్విమ్మింగ్ సూట్ వేసుకొని వారు స్విమ్ చేస్తారు. పరుగు పంతెవలో పరిగెత్తే వారిని చూశారా? ఈ మూటలన్నీ మోసుకొని పరిగెత్తలేరు వాళ్ళు. ఈ మూటలన్నీ నీ తల మీద ఉంటే నువ్వు అసలు పరిగెత్తలేవు. అన్నీ వదిలేసాయి, పోనీలే పర్వాలేదులే అని వదిలేసి పరిగెడుతూ దేవుని గమ్యం వరకు, గురి వద్దకు పరిగెత్తుచున్నటువంటి విశ్వాసిగా
నువ్వు ముందుకు పోవాలి. నీ జీవితంలో నీ ముందు ఎవరున్నారు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా ప్రభు ఉన్నాడు అని తెలుసుకొని ఆసక్తిగా ముందుకు మీరు పరిగెత్తాలని దేవుడు కోరుచున్నారు. దేవుని కృప సమాధానములు మనకు ఉండును కాక. మీరందరూ దీవింపబడిన వారు, దైవ సేవకుని మాట విని ఇక్కడికి తరలి వచ్చారు. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఒక మెరుగైన సమాజం సిద్ధపరచడానికి నా పాత్ర నేను పోషించాలి, మీ పాత్ర మీరు పోషించాలి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటి? దేవుడిచ్చు జ్ఞానమును పొందుచు అభివృద్ధి పొందండి. వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ అండ్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. వాటిని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. నేర్చుకోవడం మాత్రం సరిపోదు. నేర్చుకున్న వారికి థియరీ ఉంటుంది, డిగ్రీలు ఉంటాయి. వారిని పోయి క్లినిక్లో కూర్చొని పేషెంట్ని చూసుకోండి అని చెప్తే కుదరదు. పేషెంట్ కనబడితేనే వీళ్ళకి చెమటలు వస్తుంది. బాగా చదువుకున్నారు, ఎంబీబీఎస్ పాస్ అయ్యారు, కానీ పేషెంట్ జోలికి ఎప్పుడు నేను పోలేదు. నాకున్న జ్ఞానం అన్నీ పుస్తకంలో ఉన్న జ్ఞానం. నువ్వు ఒక మెరుగైన డాక్టర్ కావాలంటే యూ హ్యావ్ టు సిట్ విత్ ఏ సీనియర్ డాక్టర్. డాక్టర్ గారితో తరచుగా సంభాషిస్తూ ఉండాలి, డౌట్స్ అడుగుతూ ఉండాలి. ఈ పేషెంట్ను సీనియర్ డాక్టర్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఏం మెడిసిన్ ఇస్తున్నారు, ఇవన్నీ స్టడీ చేస్తూ కొద్ది రోజులు సీనియర్ డాక్టర్తో ఉంటే సొంతంగా ఆ డాక్టర్ గారి యాబ్సెంట్లో కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో వీ మస్ట్ లెర్న్ సంథింగ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బుక్స్, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ సమ్ పీపుల్. కొందరి జీవిత అనుభవాలు మనకు జ్ఞానాన్ని కలుగచేస్తుంది. వారిని చూసి నేర్చుకోండి అంటారు సమాజం. ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఒక స్థాయికి వచ్చారు చూసారా? ఏదైనా ఒక ఆఫీస్, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్, ఏదైనా ఒక రెస్టారెంట్ మంచి పేరు పొందారు అంటే అది స్టార్టింగ్ డేలో వచ్చినది కాదు. సంవత్సరాలు దాటినప్పుడు వారు పొందిన అనుభవములను బట్టి, ప్రజలు ఇచ్చిన టెస్టిమనీస్ని బట్టి వారి పేరు ప్రఖ్యాతి పెరిగింది. సో మన అందరం ఈ ఫీల్డ్లో జూనియర్స్, మనం అందరం నేర్చుకుంటున్నాం. మనకు కొందరు ఉపాధ్యాయులు ఉన్నారు, అనుభవ సంపన్నులైన గురువులు మనకు ఉండాలి. నాకు అన్నీ తెలుసులే అని చెప్పుకొని పోయి సర్జరీ చేశారనుకో, మళ్ళీ పరిగెడుతూ పోయి అయ్యా కాపాడండి అని చెప్పాల్సి వస్తుంది. కోసి పెట్టడం గొప్ప విషయం కాదు, అది సరిచేసి కుట్టి మనిషిని బ్రతికించడం గొప్ప విషయం. కాబట్టి ప్రతి విషయంలో నైపుణ్యత, ప్రతి విషయంలో సహనం, ప్రతి విషయంలో ఓపిక మనకు అవసరం ఉంది. దేవుడు మనకందరికీ ఆ కృప ఇచ్చునుగా. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకై నీకు స్తోత్రం. నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చడానికి మమ్మల్ని మీరు బలపరచుచున్నందుకు స్తోత్రం. నీ ద్వారా మేము పొందుచున్న కృపను, జ్ఞానమును మాలో అభివృద్ధి కలిగించినట్లు, మేము వర్ధిల్లినట్లు, అనేకులకు మేము బ్లెస్సింగ్గా ఉండినట్లు నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు నీ కృప అనుగ్రహించమని, మేమందరం నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా వాడబడడానికి సహాయం చేయమని, ఈ ఆన్లైన్ లైవ్ టెలికాస్ట్ చూసినటువంటి మా మిత్రులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. తండ్రి, వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, నీ సన్నిధిని మాకు దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక. ఆమేన్.